ఓం శ్రీ సాయిరామ్. సాయి గురుకులం కార్యక్రమానికి స్వాగతం. బాబాను ఆశ్రయించినటువంటి భక్తుల యొక్క సంస్కారాలు చాలా ఉన్నతంగా ఉంటాయి. అంతేకాదు జీవిత సత్యాలను వారు గ్రహిస్తారు. బాబాను ఆశ్రయించినటువంటి స్త్రీమూర్తుల్లో అగ్రగణ్యురాలు, అంతేకాకుండా బాబా పట్ల అద్భుతమైనటువంటి సాహిత్యాన్ని అందించినటువంటి శ్రీమతి సావిత్రిబాయి టెండూల్కరు తన భజనమాలలో కొన్ని అద్భుతమైనటువంటి విషయాలను రాస్తారు. సాయిని ఆశ్రయించి అర్థం చేసుకున్నటువంటి భక్తుల యొక్క పరిణితి ఏమిటి అనేటువంటిది భజనమాలలో ఉన్నటువంటి కొన్ని విషయాలు మనకు అవగతమవుతూ ఉంటాయి. 764వ అభంగంలో ఒక గొప్ప సత్యాన్ని రాస్తారు. జగత్తులో ప్రేమ అనేటువంటిది ఒక అందమైనటువంటి అబద్ధం. నీ చేతలే నీ రాతను నిర్ణయిస్తాయి. నిజంగా ఈ మాట చెప్పడం అనేటువంటిది ఒక గొప్ప సాహసంగా నేను భావిస్తాను. ఎందుకంటే ఈ జగత్తులో ఉన్నటువంటి ప్రేమను దేనిని కూడా మనం తక్కువ చేసి మాట్లాడలేం. మాతృప్రేమ చాలా గొప్పది, సోదరీమణుల యొక్క ప్రేమ గొప్పది, ప్రేయసి ప్రేమికుల యొక్క ప్రేమ గొప్పది. కానీ ఈ గొప్పదైనటువంటి దాన్ని ఎంత సత్యంగా చెప్పారో చూడండి. ఈ జగత్తులోని ప్రేమ ఒక అందమైనటువంటి అబద్ధం. ఈరోజు ప్రపంచంలో నడుస్తున్నటువంటిది అదే. దాదాపు ఒక 100 సంవత్సరాల క్రితము యువతీ యువకుల మధ్య, లేకపోతే భార్యాభర్తల మధ్య, తల్లికి బిడ్డకు మధ్య ఉన్నటువంటి ప్రేమలో స్వచ్ఛత ఉండేది. ఆ స్వచ్ఛత మెల్లిమెల్లిగా అది కోల్పోతూ వస్తూ ఉంది. ప్రేమ అనేటువంటిది ఒక అబద్ధంగా మారిపోయింది. మనం అవసరం కోసం ఏ విధంగా అయితే అబద్ధం ఆడుతామో, మన అవసరం కోసము రకరకాలుగా మనము వ్యక్తులను ప్రేమిస్తున్నట్టు, వారితో ఆప్యాయతలను కలిగి ఉన్నట్టు, ఇవన్నీ కూడా మనము నటిస్తూ ఉంటాం. అదొక అందమైనటువంటి అబద్ధం అనేటువంటిది మన అంతరాత్మకు కూడా తెలుసు. కేవలం ఈ సృష్టిలో ప్రేమ ఒక్క దైవం పట్ల, సద్గురువు పట్ల మాత్రమే ఉంటుందని చెప్పి అనుకుంటాం. కానీ జగత్తులో ఉన్నటువంటి మనము ఇతర బంధాలపైన ఉన్నటువంటి ప్రేమ అబద్ధమైనప్పుడు కొన్ని సందర్భాల్లో బాబా పైన ఉన్నటువంటి ప్రేమ కూడా అబద్ధంగా మారుతుంది. ఈరోజు మనందరము ఏ ప్రయోజనము ఆశించకుండా బాబాతో ఉండగలిగితే అది స్వచ్ఛమైనటువంటి ప్రేమ. అవసరం కోసం బాబాతో ప్రేమతో ఉన్నామనుకోండి, సావిత్రిబాయి టెండూల్కర్ చెప్పినట్టు నిజంగానే ఆ ప్రేమ ఒక అబద్ధం లాంటిది, అందమైనటువంటి అబద్ధం. నీ పట్ల నాకు ప్రేమ ఉంది అని చెప్పడం అనేటువంటిది అందమైనటువంటి అబద్ధం. సద్గురువు పట్ల కూడా మన వ్యవహార శైలి ఇలానే ఉంటుంది. కాబట్టి ఒకటి గుర్తుపెట్టుకోండి మిత్రమా, నీ చేతలే నీ రాతను రాస్తాయి అని చెప్పి ఇక్కడ చెప్పడం జరిగింది. అంతే కదా, బాబా పట్ల స్వచ్ఛమైనటువంటి ప్రేమ కలిగి ఉంటే తిరిగి ఆ ప్రేమను పొందగలుగుతాం. ప్రేమ లేకుండా కేవలం ప్రేమలో నటన ఉంటే ఏమీ పొందలేమనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి. అంతేకాదు గొప్ప జీవిత సత్యం ఆవిడ చెప్పారు. నీ చేతలే నీ రాతను నిర్ణయిస్తాయి. మనం ఎవరమైతే సత్సంకల్పాలు చేస్తామో, సత్కార్యాలు చేస్తామో దానికి అనుగుణంగానే వస్తాయి. లేదు, ద్వేషాన్ని విద్వేషాన్ని రెచ్చగొట్టే విధంగా మన ప్రవర్తన ఉంటుందో అవే మనకు తిరిగి వస్తాయి. అవి తప్ప మరొకటి తిరిగి రాదు. ఈరోజు మనం చూస్తూ ఉంటాం, కొంతమంది బాబా పైన రకరకాలైనటువంటి వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు, బాబాను రకరకాలుగా విమర్శిస్తూ ఉంటారు. దానివల్ల సాయిబాబాకు కలిగేటువంటి నష్టం ఏమీ లేదు. నీ చేతలు నీ వాక్కులే నీ రాతను నిర్ణయిస్తాయి. ఇప్పుడు మనతో పాటు ఉండి మనతో కలిసి పనిచేస్తున్నటువంటి ఒక వ్యక్తులనే మనం నిందిస్తే మనకు పాపకర్మలు అంటుకుంటాయని చెప్పి అంటారు కదా. మరి అటువంటిది సద్గురువును దైవాన్ని నిందిస్తే మరి ఎటువంటి పాపకర్మలు అంటుకోవాలి? కొన్ని సందర్భాల్లో కొంతమంది ఇంకొక పని చేస్తూ ఉంటారు. ఆ పని ఏమిటంటే ఆ విమర్శలను తిప్పుకొట్టడానికి పాపం ఎదుటి వారిని కూడా అదే స్థాయిలో వారిపైన విరుచుకపడతారు. ఇవి సందర్భంలో మనందరం కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాలి, నీ చేతలే నీ రాతను నిర్ణయిస్తాయి. ఇది భగవంతునికి సంబంధించినటువంటి విషయంలో కూడా అదే జరుగుతుంది. ఎవరైతే భగవంతుణ్ణి నిందిస్తారో,
ఎవరైతే గురువును కించపరుస్తారో వారికి అదే లభిస్తుంది. దాంట్లో మన జోక్యం అవసరం లేదు. 100% కర్మ రిటర్న్స్ అంటారు కదా, ఆ కర్మ ఖచ్చితంగా కూడా రిటర్న్ అవుతూనే ఉంటుంది. ఈ విధంగా ఆ రోజు బాబాతో ఉన్నటువంటి భక్తులందరూ కూడా గొప్ప సత్యాన్ని, అదేవిధంగా వాస్తవాలను ఎరిగి ప్రవర్తించేటువంటి వారు. బాబా దగ్గరికి చేరింది మనము కోరడానికి కాదు, అక్కడ నేర్చుకోవడానికి అనేటువంటి విజ్ఞత ఆ రోజు భక్తుల్లో ఉండేటువంటిది. సద్గురు యొక్క సహచర్యము ఎంత గొప్ప జ్ఞానాన్ని ఇస్తుందనడానికి సావిత్రిబాయి టెండూల్కరు మనందరికీ కూడా ఒక నిదర్శనం. వారి భజనమాలలో ఉన్నటువంటి గొప్ప సాహిత్యము నీవు సద్గురు సాంగత్యంలో ఎలా ఉండాలనేటువంటి దాన్ని ఎంత సుస్పష్టంగా చెప్తుందంటే, ఇదే అభంగంలో వారొక మాట రాస్తారు. సంసార సాగరం దాటాలంటే చెయ్యాలి సరైన బేరం. ఇది వినడానికి చాలా ఆశ్చర్యంగా కనిపిస్తుంది. సంసార సాగరం దాటాలంటే సరైన బేరం చేయమని అంటున్నారు. ఏమిటా బేరము? మనం ఏ వస్తువు అయినా కొనేటప్పుడు 10 రూపాయలకు కిలో అన్నారనుకోండి, మనం ఏమడుగుతాం? 7 రూపాయలకు 1 కిలో ఇస్తావా ఇవ్వవా? బేరం ఆడతాం. 8 రూపాయలకి ఇస్తాడు. తద్వారా ఏమైంది? అక్కడ సరైనటువంటి బేరం ఆడడం వల్ల తక్కువ ధనానికి ఎక్కువ వస్తువు వచ్చింది. ఇక్కడ సావిత్రిబాయి టెండూల్కర్ చెప్తుంది కూడా అదే. సంసార సాగరం దాటేందుకు సరైన బేరాన్ని చేయి. ఏ బేరాన్ని చేయాలి? తక్కువ శ్రమతో ఎక్కువ పుణ్యాన్ని ఆశించేటువంటి, ఆ పుణ్యాన్ని అనుగ్రహించేటువంటి సద్గురువును చేరుకో అని చెప్తుంది. బాబా దగ్గరికి వచ్చిన తర్వాత సంసార సాగరం దాటడానికి కావలసినటువంటి ప్రయత్నాల్లో అత్యంత సులువైనటువంటివి ఉన్నాయి కదా. నామస్మరణ, వారి చరిత్ర గానం, ఇవి అత్యంత సులువైనటువంటివి. అంటే తక్కువ శ్రమతో ఎక్కువ ఫలితాన్ని పొందడం. మనం బేరమాడేటప్పుడు తక్కువ డబ్బుతో ఎక్కువ వస్తువుల్ని ఎలా కొనాలి అని చెప్పి మనం యోచిస్తాం కదా. ఎవరైనా ఇంటి ముందుకు వచ్చి అరటి పళ్ళు 40 రూపాయల డజన్ అంటే 35 రూపాయలకి ఇస్తావా లేకపోతే 30 రూపాయలకి ఇస్తావా అంటే, 40 రూపాయలు పెడితే 12 అరటి పళ్ళు వచ్చేటువంటివి 30 రూపాయలు పెడితే వచ్చాయి కదా. అంటే తక్కువ డబ్బుతో ఎక్కువ వస్తువులు మనం ఏ విధంగా పొందుతామో, సద్గురువును ఆశ్రయిస్తే నువ్వు సంసార సాగరాన్ని దాటడానికి కావలసినటువంటిది తక్కువ శ్రమతో ఎక్కువ ఫలితాన్ని నువ్వు పొందగలుగుతావు. కాబట్టి సరైన బేరాన్ని చెయ్యి అని చెప్తూ ఉన్నారు. బాబా దగ్గరికి వచ్చిన తర్వాత ఈ సంసార సాగరం దాటడం అనేటువంటిది చాలా తేలికగా ఉంటుంది. ఎందుకంటే బాబా స్మరణలోకి వచ్చిన తర్వాత నా అనుభవమే చెప్తాను, ఎప్పుడూ బాబా ధ్యాసలో ఉండడం వల్ల నాకు ఈరోజు గడవలేదు అనేటువంటిది నాకు ఉండదు. రేపు ఎలా అనేటువంటి చింత కూడా నాకు ఉండదు. ఇది నా ఒక్కరికి మాత్రమే కాదు. ఎవరైతే బాబా పట్ల అనన్యమైనటువంటి శరణాగతి కలిగి ఉంటారో రేపు ఏమిటి అనేటువంటిది నిజంగా ఉండదు. ఆ రోజు బాబాను ఆశ్రయించినటువంటి భక్తులు కూడా రేపు ఏమిటి అనేటువంటి దాన్ని ఎవ్వరూ కూడా ఆలోచించలేదు. బాబా పైన ప్రేమ కలిగి ఉంటే సద్గురు సహచర్యంలోనే ఉండాలి, ఈ నాస్తికవాదంతో నా జీవితాన్ని నాశనం చేసుకోకూడదనేటువంటి దృక్పథంతో ఒకే ఒక నిర్ణయంతో బాటే బాబా పాదాల వద్ద కూర్చుండిపోయాడు కదా. రేపు ఏమిటి అనేటువంటిది బాటే ఆలోచించలేదు. మహల్సాపతి లాంటి వారు కూడా రేపు ఏమిటి అనేటువంటిది ఆశించలేదు. ఎందుకంటే మనం అనేక జన్మలు తీసుకుంటూ ఉంటాం. అనేక జన్మల్లో ఒక జన్మ నిన్ను తీరం దాటించి జన్మరాహిత్యానికి తీసుకెళ్ళడానికి ఒక జన్మ ఉపయోగపడుతుంది. అదే మానవ జన్మ. నువ్వు జన్మల క్రమంలో అనేక సందర్భాల్లో నువ్వు మానవుడిగా జన్మించవచ్చు, కానీ ఎప్పుడూ రానటువంటి అవకాశము ఈ మానవ జన్మకు ఒకసారి వస్తుందట. అదే సద్గురు ఆశ్రయం. మనం అనేక జన్మల్లో ఆయన ఆశ్రయము ఊసే లేకుండా మన జీవితాలను గడిపి వెళ్ళిపోయినటువంటి వాళ్ళం ఉంటాం. కానీ ఈ జన్మలో మనకు సద్గురు సహచర్యం కలిగిందంటే తప్పకుండా ప్రయోజనాన్ని పొంది తీరాల్సిందే. బాబా దగ్గరికి వచ్చిన తర్వాత 2 రకాల ప్రయోజనాలు ఆయన కల్పిస్తారు. ఒకటి, మనం కావాలనుకునేటువంటి ప్రయోజనాలు ఆయన ఇస్తారు. రెండవది, ఈ మానవ జన్మ ఏ ప్రయోజనాన్ని పొందాలనేటువంటిది ఆయనకు తెలుసు. దానిని ఖచ్చితంగా మనకిస్తారు. కాకపోతే ఏమిటంటే మన
ప్రీతికరమైనటువంటి మన ప్రయోజనాలను వదులుకుంటే మనకు శ్రేయస్కరమైనటువంటి ప్రయోజనము మన సంసార సాగరాన్ని దాటించేటువంటి గొప్ప సులువైనటువంటి మార్గాన్ని ఆయన ఇవ్వగలుగుతారు. ఈ జన్మలో తరించి మరు జన్మలో మనం చేసిన దాన్ని బట్టి ఒక మంచి రాతతోటి మరలా ఒక జన్మ తీసుకునేటువంటి వాళ్ళు కొంతమంది ఉంటే, ఈ జన్మలో సర్వస్వ శరణాగతి చేసి మహల్సాపతిలాగా, బాలేబాటేలాగా, కక్కాసాహెబ్ దీక్షిత్లాగా, ఇలా అనేక మంది బాబా మార్గంలో శ్యామలాగా, వీరిలాగా ఖచ్చితంగా జన్మరాహిత్యాన్ని సాధించేటువంటి వాళ్ళు ఖచ్చితంగా కోటికో నూటికో ఒకరు ఖచ్చితంగా ఉంటారు. మనం అంతటి స్థాయిని చేరుకోకపోయినా కనీసం సద్గురు సహచర్యంలో మనం ఏదైతే సత్కార్యం చేస్తామో ఆ సత్కార్యానికి అనుగుణంగా ఫలితాన్ని పొంది మన చేతల ద్వారా మన రాతను మనం మార్చుకోవచ్చు. మీరు చూడండి, బాబా మార్గంలోకి వచ్చిన తర్వాత కొంతమంది జీవితాలు మారిపోతాయి. చాలా అతి కష్టాల్లో బాబా దగ్గరికి వస్తారు. నిలువ నీడ ఉండదు, సహాయం చేసేటువంటి వారు ఎవరు ఉండరు. కానీ బాబా యొక్క అనుగ్రహం ఎలా ఉంటుందంటే, ఎందుకంటే అటువంటి బిడ్డ ఎప్పుడూ సాయి సాయి నువ్వు తప్ప మరెవరు లేరు అని చెప్పి బాబాను ఎంత దగ్గరగా అంటిపెట్టుకొని ఉంటుందంటే అంత దగ్గరగా అంటిపెట్టుకొని ఉంటుంది. అటువంటి వాళ్ళ యొక్క జీవితాలను బాబా మార్చేస్తారు. కాలగతిలో వారి యొక్క స్థాయి మారుతుంది, వారికి ఉన్నటువంటి స్థితి మారుతుంది. అంటే ఎవరైతే ఏదైతే చేసుకుంటారో దాన్ని బట్టే ఫలితం ఉంటుంది. అది వచ్చే జన్మ దాకా అవసరం లేదు. ఈ జన్మలోనే బాబాను ఆశ్రయించి వారి స్థితిని గతిని మార్చుకున్నటువంటి వాళ్ళు అనేక మంది. బాబా చెప్పినట్టు మనం వ్యవహరిస్తే ఖచ్చితంగా మన స్థితి మారుతుంది, పరిణితి మారుతుంది. బాబా వద్దకు ఒక ఆవిడ వస్తుంది, వచ్చి బాబా వద్ద ఒక ఫిర్యాదు చేస్తుంది. బాబా నా భర్త చనిపోయాడు, కానీ నాకు పుట్టింటి నుంచి రావాల్సినటువంటి ఆస్తి కూడా మా నాన్న ఇవ్వట్లేదు. మా నాన్న ఆస్తిని అనుభవిస్తున్నాడు, పొలం పైన వచ్చిన డబ్బు ఆయన్నే తీసుకుంటున్నాడు, నా బ్రతికెలా అని అడుగుతుంది. అమ్మా, అన్నా అంటే తండ్రి మనవాడే కదా, సరే అతనిని అది ఆ సొమ్మును తిననివ్వు, నీకు ఏ లోటు ఉండదమ్మా అని అంటాడు. నువ్వు నాసిక్ వెళ్ళు, ఏదైనా ఒక పని చూసుకో అని అంటాడు. నాసిక్ వెళ్ళి ఒక హాస్పిటల్లో తను డెలివరీస్ చేసేటువంటి దాంట్లో శిక్షణ పొందుతుంది. ఆ తర్వాత చాలా క్రిటికల్ డెలివరీస్ని ఎవరైనా చేయాలంటే నాసిక్ పట్టణంలో ఆవిడనే సూచించేటువంటి వారు. ఆ విధంగా అనేక రకాల క్రిటికల్ డెలివరీస్ చేసి బాగా డబ్బు సంపాదిస్తుంది. తన తండ్రి 1 ఎకరం పొలం ఇవ్వకపోతే బాబా దగ్గరకు వచ్చి కంప్లైంట్ చేసింది. కానీ బాబా చెప్పినట్టుగా ఆవిడ కష్టార్జితంతో బ్రతికి ఆ సంపాదించినట్టు దాంతో 10 ఎకరాల స్థలం కొంటుంది. అంటే ఎవరిపైన మనకు ద్వేషం ఉండకూడదు, ఎవరి పట్ల మనం శత్రుత్వం కలిగి ఉండకూడదు. ఈ విధంగా మనం వ్యవహరిస్తే మన రాత కూడా మారుతుంది, నీ చేతను బట్టే రాత మారుతుంది. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, సొంత అన్నా చెల్లెళ్ళు, సొంత అన్నాదమ్ములు భూమి కోసం తగాదా, కోర్టు దావాలు, రకరకాలైనటువంటి మనం చూస్తున్నాం కదా సమాజంలో. ఇటువంటి పరిస్థితి వచ్చినప్పుడు చాలా మట్టుకు నిర్ణయం బాబాకు వదిలేసేయాలి. దీనివల్ల సావిత్రిబాయి టెండూల్కర్ చెప్పినట్టు ఈ ప్రపంచంలో ప్రేమలు అనేటువంటివి పరమ అబద్ధంలాగా తయారయ్యాయి కూడా. కాబట్టి ఈ సత్యాలను మనం గమనిస్తే ఖచ్చితంగా మన జీవితము ఒక మంచి తీరానికి మనం చేరగలుగుతాం. అందుకోసము మంచి బేరం చేయాలంటున్నారు. సంసార సాగరం దాటేందుకు మంచి బేరం చేయాలి. ఇప్పుడు మనము నదిని ఒక ఒడ్డు నుంచి ఇంకో ఒడ్డుకు దాటడానికి పడవ నడిపే వాళ్ళు 5-6 మంది ఉంటారు. మొదటి వ్యక్తి 100 రూపాయలు చెప్తాడు, రెండో వ్యక్తి 75 రూపాయలు చెప్తాడు. 100 రూపాయలు చెప్పినటువంటి వ్యక్తికి 75 రూపాయలు బేరమాడితే రాడు, మళ్ళీ 75 రూపాయల దగ్గరికి వస్తాం. ఆ తర్వాత ఎవరైతే తక్కువకు మనల్ని తీరాన్ని చేర్చగలుగుతారో, అది కూడా సురక్షితంగా చేర్చగలుగుతారో అటువంటి నావికుడి కోసం మనము వెతుకుతాం కదా. ఈ జన్మకు అత్యంత సులువైనటువంటి సాధనతోటి మనల్ని సంసార సాగరం దాటించేటువంటి వారు ఒక్క సద్గురువు మాత్రమే అనేటువంటి సత్యాన్ని సావిత్రిబాయి టెండూల్కర్ నిజంగా ఇదందరికీ కూడా అర్థమయ్యే విధంగా అత్యంత సులువుగా దాటించేటువంటి వారు ఒక్క సద్గురువు అనేటువంటి వాస్తవాన్ని చాలా అద్భుతంగా చెప్పారు. అంతేకాదు, బాబా ఇచ్చేటువంటి ఊది దేనికి సూచిక, ఆ ఊదిని నువ్వు దేనికి సూచికగా నువ్వు గ్రహించాలి అనేటువంటి విషయం ఎంత అద్భుతంగా చెప్తారంటే, పంచభూతాలు తొలగిపోయిన తర్వాత
నిప్పు మిగిల్చినటువంటి బూడిదే నీ జీవితం అనేటువంటి విషయాన్ని చెప్తారు. అంతే కదా, శరీరం పంచభూతాలను వదిలేస్తే శరీరంలో ఉన్నటువంటి వాయువు, శరీరంలో ఉన్నటువంటి నీరు, శరీరంలో ఉన్నటువంటి అగ్ని, శరీరం నేలను నింగిని వదిలి అది బూడిదైపోతే ఇంకా ఏమి ఉంటుంది? ఏమీ ఉండదు కదా. చివరికి మిగిలేటువంటిది ఆ బూడిదే. దీన్ని ఎప్పుడూ కూడా ఈ సత్యాన్ని గ్రహించమని చెప్పడానికే బాబా ఊది ఇచ్చేటువంటి వారు. నీ శరీరం పంచభూతాల నుండి విడిపోతే ఏమీ మిగలదు, నువ్వు ఏమీ వెంటబెట్టుకపోవు, చివరకు మిగిలేటువంటిది ఆ బూడిద మాత్రమే అనేటువంటి సత్యాన్ని బాబా ఇక్కడ చెప్తారు. మొదట దేహానికి వస్త్రం లేదు, వెళ్ళేటప్పుడు కూడా ఉండదు. ఇది జీవిత సత్యం అని చెప్పి ఎరుగు. ఎప్పుడూ కూడా సద్గురు స్మరణ చెయ్యి, అదే నీ జన్మకు సార్థకం. ఇవి చాలా పరమ సత్యాలన్నమాట. ఇవే, ఇంతకు మించినటువంటివి ఏమీ లేవు. బాబా మార్గంలో అనేక విషయాలు మనకు చాలామంది చెప్తూ ఉంటారు. బాబాను ఆశ్రయిస్తే నువ్వు అది పొందుతావు, ఇది పొందుతావు అని చెప్పి. ఏది పొందుతావంటే సత్యాన్ని మాత్రమే పొందుతావు. చివరకు నీవు చేరాల్సినటువంటి గమ్యానికి సద్గురువు మాత్రమే నావికుడు అనేటువంటి విషయాన్ని నువ్వు గుర్తెరుగుతావు. లేకపోతే మనం సద్గురువు వద్దకు వచ్చినా సరే భ్రమలల్లోనే మిగిలిపోతాం. చాలామంది చెప్తూ ఉంటారు, బాబాకు ఆ పూజ చేయి, ఈ పూజ చేయి, ఇంకోటి చేయి, చేస్తే ఫలితం ఉంటుందని చెప్పి. ఫలితానికి ఒకే ఒక సాధన సర్వస్వ శరణాగతి. సర్వస్వ శరణాగతి చేయాలంటే అందుకు మన చేతలే ప్రధానమైనటువంటివి. మనం ఏ విధంగా వ్యవహరిస్తే, ఏ విధంగా మనం బాబా వద్ద ఉంటే అదే ఫలితాన్ని మనం పొందుతాం. కాబట్టి బాబా వద్ద మనం ఏమీ ఆశించినటువంటి స్థితిలో సద్గురువు చాలా చాకచక్యంగా మన జీవితాలను తీరానికి చేరుస్తారనేటువంటి నిశ్చింతతో ఉంటే నీ జీవితానికి ఒక సార్థకత వస్తుందనేటువంటి విషయాన్ని చాలా అద్భుతంగా భజనమాలలో సావిత్రిబాయి టెండూల్కర్ చెప్తారు. ఇంకొక సందర్భంలో ఎంత అద్భుతంగా బాబా సన్నిధి గురించి చెప్తారంటే, సద్గురువు అంటే ఈరోజు మనందరికీ కూడా సకలం ఇచ్చేటువంటి సాధనంగా మనం చూస్తున్నాం. కానీ సావిత్రిబాయి టెండూల్కరు ఎంత అద్భుతంగా చెప్తారంటే, సద్గురువు యొక్క హృదయంలో కొలువైనటువంటి వారే గోవిందుడు. వారి వద్ద ధనం ఉండదు, కానీ దేవుడు ప్రసన్నమవుతాడు. వారి వద్ద ధనం ఉండదు, కానీ వారికి దేవుడు ప్రసన్నమవుతాడు. బాబా కూడా ఎప్పుడు ఇదే మాట చెప్పేటువంటి వారు. ఎవరికైనా దక్షిణ ఎందుకు అందరికీ పంచుతున్నావు, వారికి ఎందుకు పంచట్లేదు అని అడిగితే, భగవంతుడు ఎవరికైతే బాకీ ఉన్నాడో, ఎవరికైతే దాన్ని ఇవ్వమని చెప్పాడో వారికే నేను ఇస్తాను. వేరే వాళ్ళ దగ్గర నుంచి దక్షిణ తీసుకోవట్లేదంటే అతను భగవంతుడికి బాకీ లేడు. అంటే సద్గురువు యొక్క హృదయంలో ఎప్పుడూ కూడా హరి నివసిస్తూ ఉంటాడు, గోవిందుడు ఉంటాడు. అదేవిధంగా వారి వద్ద ధనం ఉండదు. బాబా వద్ద ధనం అనేటువంటిది ఉండేది కాదు, కానీ వారికి భగవంతుడు ప్రసన్నమవుతాడు. ఆ బాబా ఎప్పుడు చెప్పేటువంటి వాడు, భగవంతుడి యొక్క దయ ఎప్పుడూ నీపైన ఉంటుంది. అల్లా అచ్చా కరేగే అనేటువంటి మాటకు అర్థం ఏమిటి? భగవంతుడు ఎప్పుడూ నీకు మేలు చేస్తాడు. ఆ భగవంతుని మేలు పొందడానికి నువ్వు ఎలా మెసులుకోవాలనేటువంటి విషయాన్ని సద్గురువు చెప్తాడు. కాబట్టి సద్గురు హృదయంలో ఎప్పుడూ కూడా శ్రీహరి వసించి ఉంటాడు. అతని మాట శ్రీహరి వింటాడు. అందుకనే ఈరోజు సద్గురువు వద్దకు వచ్చినటువంటి వాళ్లకు కోరికలు ఎందుకు తొందరగా తీరుతాయి? బాబాను ఆశ్రయిస్తే ఎందుకు కష్టాలు తొందరగా తీరిపోతాయి? భగవంతుడికి చెప్తాడు, నా వాడు కష్టాలను అనుభవిస్తున్నాడు, వాడి యొక్క స్థితిని మార్చు. ఈరోజు మనందరము కూడా మన స్థితి బాగలేకపోతే అర్ధాష్టమ శని, ఇంకోటి రాహుకేతు ఇవన్నీ చెప్తుంటారు కదా. ఇవన్నీ అనుభవిస్తున్నటువంటి వాళ్ళు బాబా మార్గంలో కూడా ఉంటారు. కానీ వారు ఇతరుల కంటే ఎందుకు నిశ్చింతగా ఉంటారు? వారికి ఆ తీవ్రత ఎందుకు తాకదు అనంటే, సద్గురువు యొక్క మాటను హరితో పాటు ఈ సృష్టిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క గ్రహము, ప్రతి ఒక్క కూటమి అన్నీ కూడా గురువు యొక్క మాటను వింటాయి, గురువుకు ప్రసన్నమవుతాయి. కాబట్టి శని మహారాజుకు ఏ విధంగా అయితే కాలభైరవుడు గురుస్వరూపము, ఈరోజు
గురుస్వరూపంతో అనుసంధానం లేనటువంటి దైవం లేదు. త్రేతాయుగమైన, ద్వాపరయుగమైన, కలియుగమైన, ఈరోజైనా ప్రతి ఒక్కరూ కూడా గురువుతో ఎప్పుడో ఒకప్పుడు అనుసంధానం కావలసినటువంటి వారే. గురువు మాత్రమే నువ్వు అర్షడ్వర్గాలను ఏ విధంగా పోగొట్టుకోవాలనేటువంటి ఉపాయాన్ని వారు చెప్తారు. ఎప్పుడైతే కామక్రోధ మదమాత్సర్యాలను నువ్వు వదిలేస్తావో నీ జీవితం ధన్యత్వం వైపు నడుస్తుంది. అప్పుడు సద్గురువు నీ చెయ్యి పట్టుకొని నువ్వు చేరాల్సినటువంటి మార్గానికి చాలా సులువుగా వారు చేరుస్తారు. అంతేకాదు బాబా యొక్క నైజం ఎటువంటిదంటే వారు పరమహంసలాగా ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటారు. పరమహంస నైజం ఏమిటి? పాలలో నుంచి నీటిని వేరు చేసి కేవలం పాలను మాత్రమే స్వీకరిస్తుంది. అదేవిధంగా సద్గురువు కూడా మన వ్యవహార శైలిని బట్టే ఆయన ఉంటారనేటువంటి సత్యాన్ని మనం తెలుసుకోవాలి. ఇక్కడ సావిత్రిబాయి టెండూల్కర్ ఒక మాట రాస్తారు, సాయికి అణువు రేణువు అన్నీ తెలుసు, భక్తుడి వేషాలు బాబా వద్ద సాగవు. ఈ ఒక్క పాయింట్ మీరు అండర్లైన్ చేసుకోండి. మన వేషాలు ఎప్పుడూ కూడా బాబా దగ్గర సాగవు. ఆయనకు అణువు రేణువు రెండూ తెలుసు. తమ వద్దకు వచ్చేటువంటి భక్తులందరిలో కూడా హంసలాగా వారు కూడా ఎవడు స్వచ్ఛమైనటువంటి వాడు, ఎవడు నీటి లాంటి వాడు, పాలు ఏంది నీరేమిటి అనేటువంటిది ఆయన వేరు చేసి చూసుకోగలుగుతారు. చాలా మట్టుకు మనం బాబా దగ్గర కూడా నటిస్తూ ఉంటాం భక్తి ఉన్నట్టు. బాబా నువ్వు తప్ప ఇంకోటి లేదంటాం, మళ్ళీ పక్కకి వెళ్ళి మంత్రగాడి దగ్గరికి వెళ్తాం. బాబా నీ సర్వస్వ శరణాగతి చేశాము, ఏ కష్టమైన నువ్వే తీర్చు అంటావు. వెళ్ళి మళ్ళీ జ్యోతిష్యుడి దగ్గరకో వాస్తువాల దగ్గరకో ఇంకొకరికో వెళ్ళి పరిహారాలు చేసుకుంటాం. అంటే నువ్వు ఏమిటి అనేటువంటిది సద్గురువు ఖచ్చితంగా ఎరిగి ఉంటారు. నీ నిజస్థితి ఏమిటి, నీ భక్తి శాతం ఎంత, నీకెంత విశ్వాసం ఉంది, ఇవన్నీ ఆయన గ్రహిస్తాడు. ఆయన వద్ద వేషాలు అస్సలు సాగవు. చాలామంది వేషాలు కట్టుకొని మోసం చేసేటువంటి వాళ్ళు కూడా ఉంటారు. బాబా నాకు ఉపదేశం ఇచ్చాడని, నేను సాయి ఉపాసకున్నని రకరకాలుగా తిరుగుతూ ఉంటారు సమాజంలో. మాయ ఆ రూపంలో తిరుగుతూ ఉంటుంది. ఈ రోజుల్లో చాలామంది ఏం చేస్తున్నారంటే బాబాతో పాటు ఇంకెవరో కావాలి, బాబా సత్యము ఇంకెవరో అనేటువంటిది మాయ. కాబట్టి మనందరం కూడా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మన వేషాలు అనేటువంటివి బాబాకు తెలుసు. చాలామంది వేషం కట్టుకొని తిరుగుతుంటారు, బాబాలా గుడ్డ కట్టుకొని ఇంకోటి చేసుకొని. ఆ వేషం బాబాకు తెలియదా? ఆ వేషం వేసినంత మాత్రాన అతనిలో ఉన్నటువంటి కుళ్ళు, కుతంత్రం, ద్వేషం, తను దేనికోసం ఆ వేషం కట్టారో ఇవన్నీ బాబాకు తెలియకుండా ఉంటాయా? నామస్మరణలో కూడా స్వార్థం ఉంటుంది. ఈ కోరిక కోసం నేను ఎన్నిసార్లు నామస్మరణ చేస్తాను, ప్రతిరోజు 108 సార్లు నామస్మరణ చేస్తా. ఇవన్నీ కోరికల కోసం చేస్తే నిజంగా నువ్వు తీరం చేరవు. కోరిక తీరుతుంది కానీ నీవు తీరం చేరవు అనేటువంటి సత్యాన్ని ఇక్కడ గ్రహించాలి. చాలామంది కష్టం రాగానే సద్గురు సహచర్యంలో ఉన్నా సరే చాలా కుమిలిపోతూ ఉంటారు, చాలా లోకి వెళ్ళిపోతూ ఉంటారు. నాకే ఈ కష్టం వచ్చిందని అంటారు. సావిత్రిబాయి టెండూల్కర్ 700వ అభంగంలో అద్భుతమైనటువంటి మాట రాస్తారు. లోకాన దెబ్బలు తిననటువంటి ప్రాణి లేదు, జనులకు ఉపకారం చేసిన వారు తిరిగి అపకారమే చేస్తారు, అయినా దాన్ని భరించినటువంటి వారే వీరుడు. బాబాయే అసలైనటువంటి వీరుడు. ఈరోజు కలియుగంలో ఎవరంటే ఈ జనావళికి ఇంత ఉపకారం చేస్తుంటే ఆయనకు అపకారం చేయడానికి కొంతమంది ప్రయత్నం చేస్తూ ఉంటారు. అయినా సరే తను నిలబడి తనను ఆశ్రయించినటువంటి వాళ్లకు, తను నమ్మినటువంటి వాళ్లకు ఇప్పటికీ కూడా అసలు అవధులు లేనటువంటి కృపను చాటుతున్నటువంటి వారు ఆ వీరుడు శ్రీ సాయిబాబా. అదేవిధంగా ఈ ప్రపంచంలో దెబ్బలు తిననటువంటి జీవి ఉండరు. అయ్యో నాకే ఎందుకు ఇట్లయిపోయిందని చెప్పి చాలామంది అనుకుంటూ ఉంటాం. పక్షి ఆకాశంలో ఎగురుతున్నప్పుడు, చెట్టు మీద వాలినప్పుడు ఆ చెట్టు కొమ్మలు దాని యొక్క రెక్కలకు కుచ్చుకుంటూ ఉంటాయి. అయినా సరే భరిస్తూ ఒక స్థానాన్ని అది ఏర్పాటు చేసుకుంటుంది. పశువులు, జీవరాశి భూమి మీద నడుస్తున్నప్పుడు దాని కాళ్ళకు, శరీరానికి రకరకాలైనటువంటి దెబ్బలు తలుగుతూనే ఉంటాయి. అయినా సరే అవి ఓరుస్తూ తమ జీవితాన్ని వెల్లదీస్తాయి. మనుషులం మనము దానికి అతీతులం అనుకుంటాం. మనుషులం మనం దేనికి అతీతులం కాదు.
మనకు కూడా దెబ్బలు తగులుతాయి, ఎదురు దెబ్బలు తగులుతాయి. మనం ఎవరికైనా మేలు చేస్తే వారు మనకు ఉపకారం చేయకపోగా అపకారం చేస్తూ ఉంటారు. అయినా సరే అటువంటి పరిస్థితుల్లో కూడా నిటారుగా నిలబడ్డటువంటి వాడు మాత్రమే వీరుడు అనేటువంటి విషయాన్ని సావిత్రిబాయి టెండూల్కర్ ఇక్కడ చెప్తారు. భజనమాల మనందరికీ కూడా ఒక స్పిరిట్ని ఇస్తుంది, అంతేకాదు మన గొప్ప వ్యక్తిత్వ వికాసాన్ని కూడా ఇస్తుంది. నువ్వు సద్గురువుతో ఎలా ఉండాలనేటువంటి విషయాన్ని భజనమాల మనకు నేర్పిస్తుంది. ఇంకొక పరమ సత్యాన్ని ఇక్కడ చెప్తారు. కష్టం లేకుండా ఫలితాన్ని పొందడం, ప్రేమ లేకుండా బాబా నిన్ను గుర్తించడం అసాధ్యమని చెప్తారు. బాబా వద్ద ప్రేమ ఉంటేనే బాబా పైన మనం వారి దృష్టిలో పడగలుగుతాం. ప్రేమ లేకుండా అవసరం మాత్రమే ఉంటే వారి దృష్టిలో మనం ఉండం, భక్తులుగా మిగిలిపోతాం. సమాజం అంతా కూడా మనం బాబా గుడికి వెళ్తే బాబా ఫోటోనో లేకపోతే లాకెటో మెడలో వేసుకుంటేనో ఉంగరం పెట్టుకుంటేనో అందరినీ బాబా భక్తులు అంటారు. కానీ లాకెట్ వేసుకొని రింగు పెట్టుకున్నటువంటి వాళ్ళు భక్తులు కారు. హృదయంలో బాబా అనేటువంటి ప్రేమ నింపుకున్నటువంటి వాళ్ళకే వారి దృష్టిలో స్థానం ఉంటుంది. లేకపోతే ఈరోజు మన దృష్టికి అనేక విషయాలు వస్తాయి పొద్దున్న నుంచి సాయంత్రం వరకు, కానీ మనకు ఒక విషయం పైన దృష్టి నిలుస్తుంది. ఏదైతే మనకు ఇష్టమో, ఏదైతే మనకు అనుకూలంగా ఉంటుందో దానిపైన దృష్టి నిలుస్తుంది. బాబా కూడా అంతే. ఎవరైతే ప్రేమను నింపుకొని వారి పాదాల వద్దకు వస్తారో వారినే తమ దృష్టిలో ఉంచుకుంటారు తప్ప అందరినీ ఉంచుకోరనేటువంటి సత్యం కూడా ఇక్కడ మనం తెలుసుకోవాలి. కాబట్టి బాబా మార్గంలో ఎప్పటికప్పుడు మన పరిణితిని పెంచుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఇది ఈరోజు సాయి గురుకులం. మళ్ళీ రేపటి కార్యక్రమంలో కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. నమస్కారం. శిక్షణే తప్ప శిక్షలు లేని శరణాగతి సౌదం.